మీ ఫోన్కి ఓటీపీ వచ్చిందా? ఎవ్వరికి చెప్పకండి. మీ వాట్సాప్కి ఏపీకే ఫైల్ వచ్చిందా? అస్సలు క్లిక్ చేయకండి. ఇవి నిన్న మొన్నటి దాకా సైబర్ నిపుణులు చేసిన హెచ్చరికలు. దీంతో జనం అప్రమత్తమయ్యారు, ఓటీపీలు చెప్పడం మానేశారు. మరి సైబర్ కేటుగాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు రూటు మార్చారు. సరికొత్త స్కెచ్తో నేరుగా మీ ఇంటికే వస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు మీ అకౌంట్ ఖాళీ అవ్వడానికి ఓటీపీలు అక్కర్లేదు, లింకులు నొక్కక్కర్లేదు. మీ ఇంటికే వచ్చే ఒకే ఒక్క కొరియర్ పార్సిల్ మిమ్మల్ని నిండా ముంచేస్తుంది. అదెలాగో ఈ కథనంలో చూద్దాం. సైబర్ నేరగాళ్లు రూటు మారుస్తున్నారు. సరికొత్తగా ప్రజలను ఏమారుస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇంటికి డెలివరీల పేరుతో కాల్ ఫార్వర్డింగ్, ఇతర మోసపూరిత యాప్లు ఇన్స్టాల్ చేసిన ఫోన్లను పంపుతున్నారు. అటువంటి పార్సిళ్లను తీసుకుని నేరగాళ్లు పంపిన ఫోన్లోని సిమ్ వేసిన వెంటనే సమస్త సమాచారం నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. దీంతో ఖాతాలోని సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఇటీవల ఇదే తరహాలో ఢిల్లీలోని ఓ వ్యక్తి ఖాతా నుంచి కేటుగాళ్లు ఏకంగా 77 లక్షలు కొట్టేశారు. చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ కేటుగాళ్లు ఈ కామర్స్, కొరియర్ సంస్థల ప్రతినిధుల తరహాలో ఫోన్ కాల్స్ చేస్తారు. ముందస్తుగా సేకరించిన వివరాల ఆధారంగా పేర్లతో సంబోధిస్తూ మీ చిరునామాతో కొరియర్ వచ్చిందని మాటలతో నమ్మిస్తారు. ఎలాంటి బుకింగ్ చేయలేదని చెబితే పొరపాటున వచ్చిందని ధృవీకరించుకోవాలని చెబుతారు. అందుకు 21# డయల్ చేయాలని చెబుతారు. వారి చెప్పినట్టు చేయగానే మనకు వచ్చే కాల్స్, ఓటీపీలు, వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ పూర్తిగా నేరగాళ్ల చేతికి చేరుతాయి. బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతాయి. వివిధ బ్యాంకులు, క్రెడిట్ కార్డు విభాగం, కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ప్రతినిధులమంటూ కేటుగాళ్లు ఫోన్ చేస్తారు. డిఓటి ద్వారా సిమ్ కార్డు తనిఖీ చేసుకోవాలని, లేకపోతే సేవలు నిలిచిపోతాయని చెబుతారు. దీని వెనుక ఉన్న అసలు మోసం గ్రహించకుండా ఎలా తనిఖీ చేసుకోవాలని అడిగితే చిరునామా అడిగి నేరుగా ఇంటికి ఫోన్ను కొరియర్ ద్వారా పంపిస్తారు. ఆ ఫోన్లో ముందుగానే మాల్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంచుతారు. బాధితుడు సిమ్ కార్డు ఫోన్లో వేయగానే ఓటీపీలన్నీ నేరుగా నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. బ్యాంకు ఖాతాల నుంచి సులభంగా డబ్బులు బదిలీ చేసుకుంటారు. ఈ తరహా మోసాలకు నేరగాళ్లు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ ఫోన్లను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కొత్త రకమైన ఇప్పుడు మోసాలు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కొత్తది కూడా కాదు, యాక్చువల్లీ ఇట్లాంటిది ఇంతకు ముందు కూడా జరిగింది. మీషో, నాప్టో లాంటి పార్సల్స్ తో మీకు గిఫ్ట్ వాచర్ వచ్చింది. అట్లాంటి ఇంతకు ముందు కూడా ఒక పార్సల్ డెలివరీ స్కామ్ అని మనకు చేసేవారు. ఇప్పుడు దాంట్లో ఇంకా కొత్తగా ఆ పార్సల్ డెలివరీ స్కామ్ గురించి చాలా వరకు తెలుసు. గిఫ్ట్ స్కామ్ అని ఇప్పుడు ఇది కొత్తగా, యాక్చువల్లీ ఇది పార్సల్ స్కామ్ కాకుండా గిఫ్ట్ స్కామ్ లాగా మనం అనుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే, మీరు ఇట్లా గిఫ్ట్ గెలిచారు, దానిలో ఒక చిన్న 5,000 10,000 రూపీస్ అయితే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో అట్లాంటిది ఒకటి పంపి, మీరు ఎప్పుడైతే ఆల్రెడీ దానిలో కాన్ఫిగరేషన్ చేసి ఉంటుంది, దానిలో ఒక SMS ఫార్వర్డర్, దానిలో ఒక స్క్రీన్ ఆటోమేటిక్ షేరింగ్ అప్లికేషన్ దానిలో ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. అట్లాంటిది ఒక డివైస్ మీకు ఇచ్చి మీరు దాన్ని ఎప్పుడైతే దానిలో వాడడం స్టార్ట్ చేస్తారో, మీరు ఎప్పుడైతే దానిలో మీ బ్యాంక్ అకౌంట్స్ అట్లాంటి రకరకాలవి మీరు డేటా దానిలో చేసుకుని జరుగుతుందో, ఆ డేటాను మొత్తం వాళ్ళు కాపీ చేసుకొని దానిలో చోరీ చేసుకొని దాంతో ఓటీపీ జనరేట్ చేసి మీ అకౌంట్ ని ఖాళీ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటివి మీకు ఎక్కడైనా ఏదైనా పార్సల్, ఇప్పుడైనా ఈ రోజు ఈ పార్సల్ స్కామ్ ఉంది, మీ ఫోన్ నంబర్ ఎప్పటికీ కూడా ఏదైతే బ్యాంకింగ్ సంబంధించింది ఉందో అది ఎప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ సిమ్ కార్డ్ ని ఎప్పటికీ కూడా మీ మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో మీరు దాన్ని భద్రతంగా ఉంచుకోవాలి. కొంచెం మీరు ప్రైవేట్ గానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నంబరు ఖచ్చితంగా మీరు అప్పుడు మీ ఒక రీజనింగ్ వేరే ఉండొచ్చు. ఇట్లాంటి ఏదైనా కేసులో మీరు ఎదుర్కొంటే అప్పుడు మీకు రీజనింగ్ వేరే ఉండొచ్చు. కానీ మీరు మనం నార్మల్ పర్సన్ ఉన్నప్పుడు, మనకి ఎవరు అట్లాంటి ఫాలోవర్స్ అట్లాంటి ఎవరు లేనప్పుడు మీరు ఖచ్చితంగా ఇట్లాంటి ఏదైనా పార్సల్ వస్తే కొంచెం జాగ్రత్తగా ఖచ్చితంగా వహించాలి. సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫర్, ఇతర పేర్లతో మనకు తెలియకుండా కొరియర్లలో ఇంటికి వచ్చే ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.